ఇవాళ డీసీ గారికి కూడా వినతి పత్రం ఇస్తా అంటే ఆయన అర్ధగంట సేపు కారులోనే ఏసీ కార్లో కూర్చొని బయటికి రాకపోవడం కూడా మీరు అందరూ గమనించారు. ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తా అని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. అదేవిధంగా ఉచిత సిలిండర్ ఇస్తా అని ఇంతవరకు కూడా మా యొక్క ప్రాంతంలో అమలు కాకపోవడం శోచనీయం. సార్ ఎమ్మెల్యే గారు రోడ్డు మీద ఉన్న ధర్నా చేస్తారని చెప్పేసి కిందికి దిగి సార్ వాళ్ళు వినతి పత్రం తీసుకుందామని వెళ్తే వినతి పత్రం ఇస్తూ ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా దూషిస్తూ నీ అందు చూస్తా నువ్వు మాకేం సహాయం చేయట్లేవు నువ్వేందో చూస్తా అని చెప్పేసి వ్యక్తిగతంగా దూషిస్తూ భయపెట్టి అలా భయపెట్టి ఏదన్నా అంటే ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో బహుశా అంటున్నారేమో. కానీ వచ్చిన ఉద్దేశం ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో రిప్రజెంటేషన్ ఆఫీస్లో రండి, ఆఫీస్లో ఇద్దామంటే కూడా లేదు ససేమిరా అంటూ బయటనే నిలబడి దానికి సంబంధించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వినతి పత్రం తీసుకోవడం జరిగింది. కానీ అంతమంది కార్యకర్తల ముందర అంతమంది వ్యక్తుల మధ్య వ్యక్తిగా దూషిస్తూ భయపెట్టి భయాందోళనకు గురి చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్ని తమ చెప్పినట్టు చేయించుకున్న ఉద్దేశం బహుశా ఉందేమో. కానీ అది పద్ధతి కాదని మీరు ఏదైనా ఉంటే మన ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చి మన అధికారులను కలవచ్చు, రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. దానికి సంబంధించి మా స్థాయిలో ఉంటే మేము పరిష్కరిస్తాం, లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్యలు ఏదైనా సరే మేము సావధానం వినడానికి రెడీగా ఉన్నాము, మా వంతు ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. కానీ ఇట్లా ధర్నాలు చేసి ప్రజాస్వామ్య ధర్నా చేయొచ్చు, కానీ దూషించడము అధికారులని భయాందోళనకు గురి చేయడము అనేది పద్ధతి కాదు.